లేదు నాన్న, మావయ్యకి ఇంకా కీర్తి వదిన ప్రెగ్నెంట్ అని తెలియదు. అన్నయ్యకి తెలియకుండా ఇంట్లో సీమంతం ఎలా జరిపిస్తారు? అసలు సీమంతం అంటేనే అందరి సమక్షంలో జరిగితేనే సీమంతం అంటారు కదా. మరి మీరు ఇలా జరిపిస్తే వాళ్లకు తెలిస్తే అసలు ఈ కార్యక్రమమే జరగనివ్వరదునా. అందుకే వాళ్లకు తెలియకుండా కీర్తికి సీమంతం చేద్దామని మాలో మేమే అనుకున్నాం. చెప్పాను కదా, కొన్నాళ్ళు ఆగితే ఆషాఢమాసం వస్తుందని. అయినా మీరు దాని గురించి ఏం ఆలోచించకండి, మా ప్లాన్లు మాకున్నాయి. మీరొచ్చి నా కూతురికి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే చాలు, తను చల్లగా ఉంటుంది. అన్నయ్య వదినా, అన్నయ్య ఒప్పుకున్నాడు కదా వదినా. వదినా తప్పకుండా రావాలి, మర్చిపోవద్దు, సరేనా? సరే, మా కోడలు సీమంతానికి మేం రాకుండా ఎలా ఉంటాం వదినా? తప్పకుండా వస్తాం. మనందరం ఇక్కడున్నాం సరే, మరి హరీషు ఎక్కడున్నాడు, ఎప్పుడొస్తాడు? అన్నయ్య తప్పకుండా వస్తాడు, మాకు చెప్పాడు కూడా. నేను ఇప్పుడే కాల్ చేస్తాను, ఉండండి. కోర్టుకా? అవునయ్యా, మనం ఇన్ని రోజులు వెయిట్ చేసిన టైం వచ్చేసింది. రేపే నిన్ను కోర్టులో హాజరుపరచబోతున్నాం, అర్థమైంది కదా? సార్ 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 ఒక్కసారి, ఆఖరి సార్ సార్ ఒక్కసారి నా మాట వినండి సార్. ఏయ్, చెప్పేది విని ముందు. కోర్టులో ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలో అన్నీ వివరంగా మనోళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పినట్టే చెయ్యి, అర్థమైంది కదా? అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. హలో హలో, నేను హరీష్ వాళ్ళ చెల్లెలు తులసిని మాట్లాడుతున్నానండి. మా అన్నయ్య ఉన్నాడా? చెప్పమ్మా, నేను మీ అన్నయ్య ఫ్రెండ్ అని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? ఒకసారి మా అన్నయ్యకి ఫోన్ ఇస్తారా? ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. రేయ్, మీ చెల్లి ఫోన్, 2 నిమిషాల టైం ఇస్తున్నాను, అర్థమైందా? ఎక్కువ మాట్లాడితే కొడతా, ఇదిగో తీసుకో. అలాగే సార్. హలో తులసి. అన్నయ్య ఎక్కడున్నావు అన్నయ్య? చెప్పాను కదమ్మా, ట్రిప్లో ఉన్నానని. అన్నయ్య, నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. గుడ్ న్యూసా? ఏంటమ్మా? కీర్తి వదినకి రేపు సీమంతం చేయబోతున్నాం. నువ్వెక్కడున్నా సరే ఖచ్చితంగా రేపు ఇంటికి రావాలి, సరేనా? అయినా ఇంత సడన్గా పెట్టారంటే తులసి? రేయ్, సడన్గా ఏంట్రా? అప్పుడే 5 నెలలు వచ్చేశాయి నీ బిడ్డకి, అర్థమైందా? అవునన్నయ్య, నువ్వెక్కడున్నా సరే రేపు మాత్రం సీమంతం టైంకి వచ్చేసేయాలి. అమ్మ నాన్న దగ్గర నుంచే మాట్లాడుతున్నాం, వాళ్ళు కూడా వస్తానన్నారు, సరేనా? సరే తులసి, ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తాను. ఏంటి? ఏం లేదు సార్, ఇంట్లో మా ఆవిడది సీమంతం ఉంది. నేను జైల్లో ఉన్నానని తెలియక నాకు ఫోన్ చేసి రమ్మన్నారు, అంతే.
అంతే. సర్లే. విన్నారు కదా, అన్నయ్య కూడా రేపు వచ్చేస్తానంటున్నాడు. ఇక ఇప్పుడు మీకు ఏ టెన్షను అవసరం లేదు. ఎవ్వరికీ తెలియకుండా రేపు కీర్తి వదినకి మనందరం కలిసి సీమంతం చేస్తున్నాం. అప్పుడే తను సంతోషంగా ఉంటుంది. సరేనా? అన్నయ్య రేపు వస్తానన్నాడు. మీరు మాత్రం ఖచ్చితంగా రావాలి. సరే తల్లి. సరే జాను, జాగ్రత్త. మాకు అవతల చాలా పనులున్నాయి. సరే సరే వదినా. అలాగే వదినా. వెళ్ళొస్తామమ్మా. సరే. సరే అన్నయ్య. ఏమే అర్జెంటుగా ఎందుకు రమ్మని చెప్పింది? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. ఉండు, వచ్చేం చెప్పుద్దో చూద్దాం. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? ఎవరమ్మా నువ్వు? నేను తులసిని. నువ్వా? చూడండి, ఎక్కడా తేడా రాకూడదు. అంతా మనం అనుకున్నట్టే జరగాలి. సరేనా? సరే మేడం. తీసుకోండి. లోపలికి రండి. రండి. ఆగండి ఆగండి. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది మేడం. సరే. బసవరాజ్ గారికి జిందాబాద్ జిందాబాద్. బసవరాజ్ గారికి 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 జిందాబాద్. ఆగండి ఆగండి. ఎవరు మీరంతా? సార్, మేమంతా మీ అభిమాన సంఘం సార్. ఈ సంఘానికి నేను ప్రెసిడెంట్ని. నేను సెక్రటరీని. ఆ, ఆ. నాకు అభిమాన సంఘమా? పైగా దానికి ప్రెసిడెంట్ సెక్రటరీ కూడానా? ఇదంతా ఎప్పుడు జరిగింది? అమ్మా, ఆంజనేయుడు బలం ఆయనకి తెలియనట్టు మీ బలగం గురించి కూడా మీకు తెలియట్లేదు. మీ ఫ్యాన్స్ అసోసియేషన్ లో సుమారు 1,00,000 మంది రిజిస్టర్ అయ్యాం సార్. 1,00,000 మందా? అంత మంది ఉంటే వాడికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేశారు? Goodbye.